74 సమ్మె తర్వాత నుండి తీసుకుంటే మన తెలంగాణ ఏరియాలో రైల్వే డెవలప్మెంట్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకి మనది కూడా కొంత బాధ్యత ఉంది. మన బాధ్యత లేదని చేతులు కడుక్కునే పరిస్థితి లేదు. 1974 స్ట్రైక్ తర్వాత చాలామంది విట్టి మీద ఏంటో అందరు తెలంగాణ వాళ్ళే. ఆ విట్టి మీద చేసిన వాళ్ళు చాలామంది బ్యాక్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత కూడా 1968 దానికంటే ముందు 62, 68 స్ట్రైక్లో కూడా రిమూవ్ అయిన వాళ్ళు తెలంగాణలో పనిచేసే వాళ్ళు ఎక్కువ. ఎస్ఎల్టీ వర్క్షాప్లో పనిచేసిన వాళ్ళే, లాల్గొండ వర్క్షాప్లో పనిచేసిన వాళ్ళే రిమూవ్ అయ్యారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి, జరగడానికి కారణాలు ఏంటి, దాన్ని మనం ఎప్పుడు అనలైజ్ చేసుకోలేదు, దాన్ని అవగాహన కూడా చేసుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి వేరే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రీసెంట్గా జరిగింది ఎప్పుడంటే 2008, 2009 450 మంది ఎస్సీ క్యాండిడేట్స్ని చెన్నై నుండి మన సౌత్ సర్న్ రైల్వేకి తీసుకొచ్చారు. వాళ్ళని ఇక్కడ తీసుకురావద్దని మరి సౌత్ సర్న్ రైల్వే మధ్య యూనియన్ తరఫు నుండి, అది యూనియన్ చేతులు కానీ లేకుంటే ఆఫీసర్ చేతులు కానీ ఉండేది కాదు, రైల్వే ముందు ఆర్డర్స్ కనుక మేము తెలుగుదేశం ఎంపీస్కి, కాంగ్రెస్ ఎంపీస్కి, కమ్యూనిస్ట్ ఎంపీస్కి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీస్కి అందరికీ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి మా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది పక్కకు పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకు ఉద్యోగాలు వద్దా, మరి వేరే రాష్ట్రం నుండి ఇంపోర్ట్ చేసి మా దగ్గర తీసుకొచ్చి మా దగ్గర ఉద్యోగాలు ఇస్తున్నది ఇది అన్యాయం, దీన్ని మీరు ఏదో విధంగా దాన్ని దూరం పెట్టండి అందరు ఎంపీలకు చెప్పాము. అందరు ఎంపీలకు మెమరాండాలు ఇచ్చాము. కానీ ఏ ఒక్క ఎంపీ కూడా దాని మీద మాట్లాడిన సందర్భాలు కానీ పరిస్థితులు కానీ లేవు. మరి అలాగే అపాయింట్ అయ్యారు. ఒక్క చెన్నై నుండే కాదు, అలాగా బీహార్ నుండి వచ్చారు. క్లాస్ 4లో ఇప్పుడు సర్వీస్ కమిషన్ ఉంది. సర్వీస్ కమిషన్ మన దగ్గర 1978లో తిలక్ గారు మన చైర్మన్ ఉన్నప్పుడు కూడా వాస్తవంగా ఆ రోజు కరప్షన్ అంత లేదు. వాస్తవం చెప్పాలంటే రికమెండేషన్స్ మీదనే అపాయింట్మెంట్స్ అయ్యాయి. ఆ రికమెండేషన్స్లో కూడా కోస్తాంధ్ర నుండి మిగతా స్టేట్స్ నుండి ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఎగ్జామ్స్ రాసి రికమెండేషన్ చేసుకున్నారో వాళ్ళే పనిచేయరు. ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా మన దగ్గర ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఉన్నా, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నా, మెరిట్లో పాస్ అయినా కానీ అప్పుడు ఓరల్ ఎగ్జామ్ అనేది ఉండేది. రిటర్న్లో పాస్ అయితే ఓరల్ ఫెయిల్ చేసేవారు, రిటర్న్లో ఒకసారి ఫెయిల్ చేసేవారు. అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని రిటర్న్లో ఫెయిల్ చేయడం చేతగాక వాళ్ళకు ఓరల్లో పెట్టి ఓరల్లో ఫెయిల్ చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. ఏదేమైనప్పటికీ మనం రైల్వేలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఎవరైనా కానీ మన పిల్లల గురించి, మన స్టేట్ గురించి, మన దీని గురించి ఆలోచించే అంత అవగాహన కానీ అంత టైం కానీ ఎన్నడూ స్పేర్ చేసుకున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే అటు ఎన్డీఏ గవర్నమెంట్ అయినా ఇటు యూపీఏ గవర్నమెంట్ అయినా వాస్తవంగా రైల్వేస్ని సర్వనాశనం చేయడానికి చాలామంది మన సోదరులు ఏమనుకుంటారంటే రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ వ్యవస్థే స్పాయిల్ చేస్తున్నారు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఆఫీసర్ ఏంటి, రైల్వే బోర్డులో చైర్మన్, ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పినా, పొలిటీషియన్స్ ఏం చెప్తే వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ ప్రైవేటైజేషన్, అవుట్ సోర్సింగ్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో మేము దాన్ని చాలా సిస్టమేటిక్గా రేట్ చేసి అవుట్ సోర్సింగ్ పనిచేయాలని చెప్పినాం. చైతన్య గారు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా చేసాము, సుందరేశన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు చేసాం, ఇప్పుడు శంకర్ గారు ఉన్నప్పుడు చేసాం. కానీ అక్కడ గవర్నమెంట్లు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు కామేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకొని భారతదేశం వాళ్ళకి సరెండర్ అయ్యి ఇక్కడ మన సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఆఫీసర్లు అయినా అటు ఆంధ్ర ఆఫీసర్లు ఉండని, ఇటు తెలంగాణ ఆఫీసర్లు ఉండని, వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు చేసేది ఏదో కొంత 1%. ఒకటే ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైనా ఎక్స్పైర్డ్ అవుతే వాళ్ళ పిల్లలకి, కూతురుకో డాక్టర్కో అపాయింట్మెంట్ ఇవ్వాలంటే మన దగ్గర ఉండే బ్రోకర్స్, వాస్తవంగా ట్రేడ్ యూనియన్స్ అందరూ చేసేది ఏం లేదు, అందరికి తెలుసు. ఏంటి, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తీసుకొచ్చి పర్సనల్ ఆఫీస్లో, పర్సనల్ బ్రాంచ్లో హ్యాండ్ ఓవర్ చేయడం వరకు వాళ్ళ పని. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బ్రోకర్ పని. ఇగో ఆఫీసర్కు డబ్బులు ఇవ్వాలి, ఈ ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇవ్వాలి, పర్సనల్ ఆఫీసర్కి ప్రెజర్ చేయాలి, అందుకోసం 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని వీళ్ళు జేబులో వేసుకొని వాళ్ళకి అన్యాయం చేస్తూ ఇక్కడ అపాయింట్మెంట్. మనం చేసేది ఏంటి, ట్రేడ్ యూనియన్గా. కాకపోతే డిపార్ట్మెంట్ చేంజ్ చేయించడం లేకుంటే స్టేషన్ మార్కెట్ కంటే అంతకంటే మనం చేసేది లేదు ట్రేడ్ యూనియన్గా, రైల్వే ఎంప్లాయీగా కానీ లేకుంటే లీడర్గా కానీ. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు అడ్వాన్స్ కాదు.
దాన్ని కట్టడానికి ఎవరైనా ఆఫీసర్ కంకణం కట్టుకుంటే ఇమీడియట్గా ఆయన ట్రాన్స్ఫర్ అవుతాం. అలాగా ఉదాహరణ చెప్పాలంటే సికింద్రాబాద్ డివిజన్లో చాలామంది ఆఫీసర్లు ఇట్లాంటిది అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే ట్రాన్స్ఫర్ అయినరు. ఏ సందర్భంలో అయినరు, ఎందుకు అయినరు అది మనకు తెలియదు బయట. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకోటి వర్క్షాప్ విషయంలో పివి నరసింహారావు గారు మరి ప్రైమ్ మినిస్టర్ ఉండి కూడా తెలంగాణకి ఏం చేయలేదు కానీ దేశానికి చేసిండు, అది మనం క్రెడిట్ ఇస్తాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ఆయన చేసింది ఏమి లేదు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ యూపీఏ గవర్నమెంట్ పివి నరసింహారావు గారు చేసినటువంటి సంస్కరణలే ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అయితే అక్కడ ఉండే గవర్నమెంట్ పాలసీలు వ్యతిరేకంగా చేసి మన దీన్ని డెవలప్ చేయకుండా చేస్తూ ఉన్నాయి. దీనికి మనం అందరం కంకణం కట్టుకొని మరి మనం కూడా ఇట్లా గ్రూప్గా కూర్చొని ఏ పద్ధతిగా వెళ్తే దీన్ని సాధించుకోగలుగుతాం, ఎవరి దగ్గరికి వెళ్తే సాధించుకోగలుగుతాం అనేది ఆలోచించేసి ఇది ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే వాస్తవంగా మరి నైజాం స్టేట్ తర్వాత ఓన్లీ గేజ్ కన్వర్షన్ అయింది తప్పితే కొత్త లైన్ రాలే. కొత్త లైన్ అయిందా అంటే ఏంటిది, ఓన్లీ బీబీ నగర్ గుంటూరు ఇది తప్పితే ఇంకా వేరే కొత్త లైన్ రాలే. ఒకటి అయింది ఏది, ఇప్పుడు పెద్దపల్లి సుల్తానాబాద్ అది ఒకటి. అది ఎందుకు అయింది, ఇది కూడా దీని వెనక చాలా కుట్ర ఉంది. ఏదైతే గ్రౌండ్ నెట్ అక్కడ జరుగుతూ ఉందో జగిత్యాల కరీంనగర్ ఆ ప్రాంతంలో, దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంట్రాక్టర్ కనుక ఆయన పట్టుదలతోనే ఆ లైన్ అయింది తప్పితే వాళ్ళ బిజినెస్ జరగడానికి తప్పితే మన తెలంగాణ ప్రజల క్షేమం కోసం, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం, లేకుంటే వాళ్ళ బాగోగుల కోసం అది కాలేదు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన వాళ్ళు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ముత్తయ్య గారు చెప్పినట్టుగా టైం ఎక్కువ తీసుకోకుండా నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మనకు అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్ళం కూర్చొని ఏ పద్ధతుల్లో తీసుకెళ్ళాలనేది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తారు, మనకు తెలిసిందని చెప్పి దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళి పోరాటాలతోనే వస్తుంది తప్పితే రిప్రజెంటేషన్తో వస్తుందనే నమ్మకం అయితే లేదు. ఇందులో రిటైర్డ్ అవ్వని, సర్వింగ్ ఉండని, లేకుంటే ఎక్కడైనా ఉండని అందరం కలిసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ